తెలియజేస్తున్నాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన దివ్యమైన నామమున తండ్రి, మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి పేరట కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాము. దినములు చెడ్డవి, సమయము పోనివట అని చెప్పారు. ఇలా అనేకుల మధ్య నివాసం చేస్తున్నప్పటికీ మీ మాట చేత, మీ వాక్కు చేత, మీ కృప చేత మమ్మల్ని భద్రపరిచి మీ చల్లని కాపుదల చేతండి. మరొక పర్యాయం తండ్రి మేమందరం కూడా చిన్నబంధంగా కూడుకుని తండ్రి మాకు ఇచ్చినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. దానికి అవకాశం తండ్రి మీరు ప్రపంచంలో ఎవరికి ఇవ్వలేదు తండ్రి. గతంలో ఆయా కాలాలలో తండ్రి మరి ప్రవక్తలు పెట్టారు. వారి కాలాలలో వారు మాత్రమే ఉన్నారు, చెప్పారు, వెళ్ళిపోయారు. కానీ నేటి కాలంలో తండ్రి కాపలా కాయడానికి ఒక గుర్ఖాను మనం చూస్తాం. కాపలాదారులు అని చెప్పేసి అంటుంటారు. ఇక ఏమంటే మన దేశ సరిహద్దుల్లో కూడా కాపలాదారులు ఉన్నారు. వీళ్ళనే కొందరు మరి మిలిటరీ అని ఒకరుంటే, మనకు త్రివిధ దళాలు అనేవి 3 ఉన్నాయి పురినారా. ఒకటి నేవీ, 2 ఎయిర్ ఫోర్స్, 3 మళ్ళీ ఏమంటే ఈ మిలిటరీకి సంబంధించిన ఆర్మీ నండి. ఇవన్నీ కూడా త్రివిధ దళాలుగా ఉండి మన దేశ సరిహద్దులలో కాపలాదారులుగా లేదా ఎప్పుడు కూడా గమనిస్తూ ఏ ప్రమాదము భారతదేశానికి సంభవించకుండా చూసేటువంటి వారు ఉన్నారు. వాళ్ళనే కాపరులు అంటారు. ఇక మనం ఆలోచిస్తే పురులరా అనేకమైనటువంటి విధాలుగా ఒక ఇంటికి కాపలా, ఒక వీధికి కాపలా, ఒక షాపుకి కాపలా, దేశానికి కాపలా. అందుకే చైనా కూడా చూడండి, మన దేశ సరిహద్దుల్లో ఏంటి వాళ్ళు కట్టేసుకుంది. ఇలా అనేకమైనటువంటి ఆలోచనలు ఏమంటే మనం చేయగలిగితే లేదా చూడగలిగితే మనకు అర్థమవుతుంది. ఓకే, కాపలా అన్నది చాలా ప్రాముఖ్యత, కాపలా అన్నది చాలా ప్రాధాన్యత కూడుకున్నది. అందుకే చూడండి పిల్లలారా, దేవుడు పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి మాటలు రాస్తూ ఒక మంచి మాట కీర్తన గ్రంథంలో చెప్తాడు. చూడండి ఒకసారి. కీర్తన గ్రంథము 28వ అధ్యాయము 9వ వచన లేఖన భాగాన్ని చూద్దాం ప్రియులారా. కీర్తన గ్రంథము 28వ అధ్యాయం 9వ వచన లేఖన భాగం. నీ జనులను రక్షింపు, నీ స్వాస్థ్యమును ఆశీర్వదించుము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరించుకోము అంటారు. వారికి కాపరివై జనులను నీ జనులను నువ్వు ఏం చేయాలంటే రక్షింపు, రక్షణ చేయి. అందుకే ఇదే కీర్తన గ్రంథము 23వ వచనంలో కూడా ఒక మంచి మాట దేవుడు రాశాడు. చూడండి. యెహోవా నా కాపరి అంటున్నారు. దావీదు గారు అంటున్నారు, యెహోవా నా కాపరి,
నన్ను రక్షించేవాడు, నన్ను సురక్షితంగా కాపాడేటువంటి ఆయన నా నడకలోను, పడకలోను, నా ఆలోచనలోను, నా అంతరంగములోను, ఏమండి, నా పనులలోను, నా మార్గాలలోను అన్నిటా నాకు తోడున్నది నా కాపరి. ఏమంటే ఇక్కడ దావీదు గారికి ఉన్నటువంటి ఒక లక్షణాన్ని మనం ఆలోచిస్తే, దావీదు గారు దేనికి కాపలాదారిగా ఉన్నాడు మొదటిగా అంటే గొర్రెలు కాచేవాడు. గొర్రెలకు కాపరిగా ఉన్నటువంటి వ్యక్తి దావీదు గారు. ఏంటి ఈ దావీదు గారు అంటున్నారు, ఒక కాపరిగా ఎన్ని పనులు లేదా ఎంత కష్టము, కాపరిగా ఉన్నటువంటి ఆయన ఎలా ఉంటాడు అనేటువంటి విషయం దావీదు గారికి పూర్తిగా తెలుసు. ఎందుకంటే గొప్ప ఆలోచన పరుడు. అందుకే అంటాడు ఆయన, ఇదిగో యెహోవా నా కాపరి అన్నాడు. కాపరి, నాకు దేవుడు కాపరిగా ఉన్నాడు, ఆయన కాపుదలలో నేనున్నాను. ఆ కాపరి నిజంగా నాకు అన్ని విధాలుగా తోడుగా ఉన్నాడు, నన్ను ఉద్ధరించాడు, నన్ను రక్షించాడు, నన్ను సంరక్షించుకున్నాడు, నన్ను తన సన్నిధిలో నిలుపుకున్నాడు. ఆయనే నా కాపరి. యెహోవా కాపరిగా ఎవరి దావీదు గారి పట్ల మనం చూపిస్తున్నారు చూడాలి. అంతేకాదు, ఈ కాపరి గురించినటువంటి ఆలోచన మనం చేస్తున్నప్పుడు మనకు అర్థం కావాలి, ఇదిగో కాపరి అనేటువంటి వారికి ఎన్ని బాధ్యతలు ఉంటాయో, ఎన్ని ఆలోచనలు ఉంటాయో మనకు తెలియంది కాదు. అందుకే పౌలు గారు ఎఫెసీ సంఘానికి ఒక చక్కని మాటను రాస్తూ, ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం ప్రియులారా. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు, మనుషులను సంతోషపెట్టువారు చేయనట్టు కంటికి కనబడటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకంగా జరిగించచ్చు, మనుషులకు చేసినట్లు కాక ప్రభువుకు చేసినట్టే. ఏమన్నా అంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు? మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్లే ఇష్టపూర్వకంగా సేవ చేయుడి అన్నాడు. చూడండి, ఇక్కడ అంటున్నాడు, ఇదిగో మేము మనుషులను సంతోష పెట్టేవారం కాదు. ఈరోజు ఈ క్రీస్తు రాజ్య స్వార్థలో పాలి భాగస్తులైనటువంటి మీరందరూ కూడా సత్య స్వార్థను వింటూ అనేక దైవజనుల నోట సంతోషము కొరకు, ఆశీర్వాదాల కొరకు మీరు పాటుపడట్లేదు, కానీ వాక్యం యొక్క గూఢమైన సంగతులను మీరు నేర్చుకుంటున్నారు. ఎంత గొప్ప భాగ్యం చూడండి, ఎంత గొప్ప ధన్యత చూడండి. ఏంటంటే మీరు నేర్చుకుంటున్నటువంటి ఈ మాటలన్నీ కూడానండి మీ జీవితాలకు లేదా మన జీవితాలకు అవసరమైనవి. మనుషులు కనబడట కాదు, క్రీస్తుకు కనబడుతున్నారు మీరు. మీరు మనుషులకు కనిపించాలని కాక క్రీస్తుకు కనపడుతున్నాం, మన ప్రధాన యాజకుడు. అందుకే ఆయన అంటాడు, ఒకసారి మనము అంటే పరిశుద్ధ గ్రంథాన్ని ఒకసారి మనం చదువుదాం. యోహాను సువార్త 10వ అధ్యాయం
యోహాను సువార్త 10వ అధ్యాయం 14వ వచనాన్ని కూడా మనం ఒకసారి చూద్దాం ప్రియులారా. యోహాను సువార్త 10వ అధ్యాయం 14వ వచనం. నేను మంచి కాపరిని అంటున్నాడు చూడు. నేను మంచి కాపరిని. నా కాపుదలలో ఉన్నటువంటి పిల్లలు నేను ఎంత మంచి కాపరిని అంటున్నాడంటే ఆయన, నేను మంచి కాపరిని. నా కనుసంగంలో నా కనుదృష్టిలో నా కొరకు ఉన్నటువంటి వాళ్ళు, ఇదిగో నేను మంచి కాపరిగా ఉన్నాను. యేసుప్రభు అంటున్నాడు, నేను మంచి కాపరినయ్యా అంటున్నాడు. 10వ అధ్యాయం 11వ వచనం. 11వ అధ్యాయం 10వ వచనం. 10వ అధ్యాయం 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును అన్నారు. నేను గొర్రెలకు మంచి కాపరిని. ఇదిగో నేనే కాపరిని. నేనే కాపరిని అంటున్నాడు చూడండి. దేవుడు కూడానండి కాపరిగా ఉండి సమస్తాన్ని కాపాడుతున్నాడు ప్రియులారా. సమస్తాన్ని కాపాడుతున్నాడు. సూర్యచంద్ర నక్షత్రాలను కాపాడుతున్నాడు. ఏమంటే నక్షత్రాలు ఒకదానికొకటి ఢీ కొట్టుకోకుండా కాపాడుతున్నాడు. సృష్టినంతటూ కూడా తిప్పి మనల్ని కూడా సంరక్షిస్తున్నాడు. ఎక్కడ కూడా ఎటువంటి లోపాలు జరగకుండా, అంటే భూమి కింద భూశకలాలు కదిలి భూకంపాలు వచ్చినా కూడా సంరక్షించే వారిని సంరక్షిస్తూనే ఉన్నాడు ప్రియులారా. కాపరి, నేను మంచి కాపరిని, సమస్తాన్ని కాపాడేటువంటి కాపరిని అంటున్నాడు. ఆయన కాపుదల కింద ఉన్నటువంటి బిడ్డల విషయంలో ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి వాడిగా, ప్రత్యేకమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వాడిగా మనం చూస్తాం ప్రియులారా. ఒకసారి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం పిల్లలు. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు అన్నాడు చూడండి. వాడబారని మహిమ కిరీటాన్ని మీరు పొందుకుంటారు. ఆయన కాపుదలలో ఉండి, ఆయన సంరక్షణలో ఉంటే మీరు ఇలా పొందుకుంటారు అంటున్నాడండి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. ఆ కాపరి అంటున్నాడు, ఇదిగో నేను ప్రత్యక్షమయ్యేటువంటి ఒక రోజు ఉన్నది. ఆ రోజుకు వాడబారని మహిమ కిరీటాన్ని, ఇదిగో నన్ను విశ్వసించిన లేదా నా కొరకు జీవిస్తున్న ప్రతి ఒక్కరు పొందుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. అయితే మరణమే కాపరిగా ఉండే చోటు ఎక్కడ? మరణమే కాపరిగా ఉండేటువంటి చోటు ఏది అంటే ప్రభు యొక్క రక్షణలో, ప్రభు యొక్క వాక్కులో, ప్రభు యొక్క సన్నిధిలో ఉండకుండా, ఆయన కాపుదలలో ఉండకుండా, ఏమండి స్వచ్ఛమైన లేదా తమకిష్టమైన హేయమైన క్రియలు చేయొచ్చు లోకము వైపుకి తిరిగినటువంటి వారి విషయంలో ఇదిగో ఆయన మాట్లాడుతున్నాడు. కీర్తన గ్రంథము 49వ అధ్యాయము
49వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం పిల్లరా. 14వ వచనం చదువుకుందాం. ఇది మన పాఠానికి ఏమంటే మన పాఠం పుట్టడానికి మూలం కారణం ఇక్కడేనండి. మీరు చక్కగా ఆలోచించండి. వారు పాతాళములలో ముందుగా కూర్చబడుదురు. ఎవరు వారు అంటే ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో ఆయన కాపుదలలో ఉండరో ఏమంటే వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళతారు అంటున్నాడంటే వారు పాతాళములో మందగా అన్నాడు. చూడండి, మందగా మందగా కూర్చబడుదురు. మరణము వారికి కాపరి అయ్యుండును అన్నాడు. చూడండి, ఏమైతుందట? మరణము వారికి కాపరి అయ్యుండును. కాపరిగా ఉండేటువంటి చోటు మరణం అండి. వాళ్ళని పట్టుకుంటుందండి. ఏ క్షణాన పట్టుకుంటుందో అది మరణం పట్టుకుంటుందండి. అందులోకి వాడు సింగిల్ గా వెళ్ళడు. మందగా కూర్చుకొని తీసుకెళ్తాడండి. చూడండి, కొన్ని మాటలు రాస్తున్నాడు చూడండి మన కోసం. ఇవ గ్రంథంలో అంటే నిజంగా ఉండేటువంటి ఆయన సన్నిధిలో మనం ఉండగలిగితే పిల్లరా, ఇదిగో నేను మంచి కాపరిని చెప్పుకుంటూ వచ్చాడు. అపాయాలు కలవకుండా అపాయాలలో ఉపాయాలనిచ్చి ఏమంటే ఎన్నో విధాలుగా కాపాడేటువంటి వ్యక్తిని, ఎన్నో రకాలుగా మిమ్మల్ని నడిపించేటువంటి వ్యక్తిని, ఇదిగో మీ కాళ్ళకు రాతి తగలకుండా ఏమండి మీ కాళ్ళకు దీపముగా నా వాక్యాన్ని పెట్టాను, మీ త్రోవకు వెలుగుగా నా వాక్యాన్ని పెట్టాను. అంతేకాదు మీ చుట్టూ అంతా కూడా దేవదూతలను సైతం మీకు కాపుదలగా పెట్టి మిమ్మల్ని రక్షించేవాడు నేనే అన్నాడండి. నేనే రక్షిస్తున్నాను, నేనే కాపాడుతున్నాను, నేనే సంరక్షిస్తున్నాను. అయితే నా మాటలను ఖ్యాతిరి చేసి, నా మాటలను వ్యతిరేకించుకొని, నా మాటలకు లోబడిన తత్వాన్ని కలిగి సత్యవాక్యం విషయంలో కూడా ఆలోచన లేకుండా అనాలోచనలతో ఉండి ఏమంటే మంచి చెప్పినా స్వీకరించుకోకుండా, మంచి మాటలు చెప్పినా ఆలోచించకుండా, మంచి త్రోవను చూపినా ఆ త్రోవలోనికి వెళ్ళకుండా చేస్తూ, అంతేకాదు పిల్లరా, మందలుగా పాతాళంలోనికి వెళ్ళిపోతే అక్కడ నువ్వు తప్పించుకోకుండా అక్కడికి వెళ్ళాలని నిన్ను వెంటాడేది, నీకు కాపరిగా ఉండేది మరణము అన్నాడంటే. మరణం కాపరిగా ఉంటుందా? ఎస్ అంటే అవునండి. అతివేగం ప్రాణాంతకం అంటుంటారు చూడండి. ఎవరో న్యూటు తీశారు, కొంచెం శబ్దం వస్తుంది, కొంచెం. అతివేగం ప్రాణాంతకం అంటారు చూడండి. వాడికి ఏది కాపలాగా ఉంది? మరణమే. ఎప్పుడు వెళ్ళి ఎక్కడ కుదురుతాడో తెలియదు. ఏమంటే ఫాస్ట్ గా వెళ్తాడండి వెహికల్, వెళ్ళిపోయి ఏమంటే కాసింత కునుకుపోటు పడతాడండి. వాడికి ఏది కాపలా? మరణమేనండి. వాడు కుటుంబాన్ని సైతం మనం వింటుంటాం, పేపర్లో అప్పుడప్పుడు చూస్తుంటాం. ఇదిగో తీర్థయాత్రకు వెళ్ళారు, అలాగే కానరాని లోకాలకు వెళ్ళిపోయారు. ఇదిగో మరి వివాహం చేసుకున్నారు, ఇంటికి వెళ్ళిపోతున్నారు, వ్యాను మొత్తం అంతా కూడా ప్రమాదానికి గురైపోయింది అండి. మరణమే మరి కాపరిగా ఉంటుంది పిల్లలారా. మరణమే కాపరిగా ఉండేటువంటి చోటులో ఒకవేళ ఆ చోటులోకి మన నీడ కూడా వెళ్ళకూడదు పిల్లలారా. మన నీడ కూడా వెళ్ళకూడదు. పాదం కాదు, మన నీడ కూడా వెళ్ళకూడదు. అందుకే అంటున్నాడు, వారు పాతాళములో మందగా కూర్చబడుదురు, మరణము వారికి కాపరి అయ్యుండును. చూడండి, మరణము వారికి కాపరి ఉంటుందట.
కాపరిగా, ఒక మరణాన్ని కాపరిగా ఉండటం మీరు చూసారా ఎప్పుడైనా? చూడాలి, మీరు తెలుసుకోవాలి. మీరు వాడు దేవుళ్ళు లేడా? మారు మనసు లేడా? మారు మనసు పొందలేదా? మారు మనసు పొందకుండా, పాపక్షమాపణ పొందకుండా ఇంకా పాపిగా జీవించేటువంటి వారు కూడా ఉన్నారు ప్రియులారా. మరణమే వారికి కాపరి. మరణమే కాపరిగా ఉంటుంది వారి చుట్టూ వైఫేలాగా. ఎప్పుడు తీసుకెళ్తానో తెలియదు, ఎప్పుడు అర్ధాంతరంగా జీవితం ముగిసిపోతుందో తెలియదు. మందలు మందలుగా కూర్చోబెడతారు ఆ తాళంలో. తప్పించుకోవడానికి వీల్లేదు. అయ్య బాబు బాధేస్తుంది, అయ్య బాబు నేను నరకంలో యాత్ర పడుతున్నానంటే, లేదు లేదు లేదు, నువ్వు ఇక్కడే ఉండాలి. నేను తొక్కేస్తుంటది, కాలు 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 చేస్తుంటది. మరి ఇలాంటి దుస్థితి నుండి మనల్ని తప్పించేది, మనల్ని రక్షించేది దేవ వాక్యమే ప్రియులారా. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం చూడండి. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి. ఇదిగోనండి, ప్రభు వాక్యము తెలుసుకున్న వారము, ప్రభు రక్షణలో ఉన్న వారము, మారు మనసు పొందిన వారము, మరణమే కాపరిగా ఉందని సమాజానికి తెలియపరిచేటువంటి వారిగా మనం ఉండగలిగితే అంటున్నాడు, ఇదిగో మీరు గొర్రెలు తప్పిపోయాయి, కొన్ని గొర్రెలు తప్పిపోయాయి మనలో నుండి కొన్ని గొర్రెలు తప్పిపోయే సంఘంలో నుండి తప్పిపోయాయి. సంఘంలో నుండి తప్పిపోయిన గొర్రెలు ఉన్నారు ప్రియులారా. ఇదిగో సంఘ కాపరి ఒక మాట చెప్పాడు అనుకోండి, చెప్పినప్పుడు ఆ మాటను జీర్ణించుకోలేక నా గురించే చెప్పాడు, ఏమండి, నా గురించే చెప్పాడు అనేటువంటి ఉద్దేశంతో ఏం చేస్తారంటే సంఘాన్ని మానుకుంటారు. ఆ సహోదరుడు నాకు పడ్డని సంఘాన్ని మానుకుంటారు. అందుకు ఆమెతో నేను మాట్లాడలేను, సంఘాన్ని మానుకుంటారు. ఏంటి, అక్కడికి వెళ్ళడం మానుకుంటారు. అంటే అంటున్నాడు ఆయన, చదవండి. గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడు ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు అంటే ఆయన కాపరి, యేసుక్రీస్తు కాపరి, మీ ఆత్మల కాపరి అన్నట్టు. మరణమే కాపరిగా ఉంటుంది, ఆత్మకు కాపరిగా ఉంటాడు ఈయన. అందుకే మంచి కాపరి అన్నట్టు. అంతేకాదు, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం కూడా చదువుకుంటున్నారు. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అన్న మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు దేవుడు గొప్ప కాపరి అన్నాడండి. యేసుక్రీస్తు ప్రభు నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మనం కాపాడబడ్డాం. చూడండి, ఏ చాయిస్ మనం తీసుకుందాం చెప్పండి మన జీవితంలో. ప్రభు మన ఆత్మల కాపరి, మన రక్షించేటువంటి కాపుదలలో మనమందరం, ఆయన కాపుదలలో మనమందరం కూడా ఉన్నామని గ్రహించగలిగితే ప్రియులారా, ఆయన మన ఆత్మలకు మంచి కాపరి. భక్తుడు అన్నాడు దావీదు గారు, యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి. సమస్తాన్ని కాపాడుతున్నాడు ఆయన. యేసు ప్రభు మన కాపరి, గొప్ప మంచి కాపరి. ఇదిగో మనల్ని కూడా సమస్తంలో నుండి కాపాడుతున్నాడు. మన ఆత్మ ఎంత మాత్రం కూడా భంగం కాకుండా, మన ఆత్మలు ఎంత మాత్రం కూడా కృషించిపోకుండా, మన వాక్కుల చేత, తన దివ్య మాటల చేత, తన ప్రేరేపణ చేత, ఏమంటే మనం చేసేటువంటి సత్కారాల ద్వారా దేవుడు మనకు కాపరిగా, నీడగా, కాపుదలగా ఉన్నాడు. మరణమే కాపరిగా ఉండే చోటుకి మనుషులు ప్రయాసపడుతున్నారే కానీ
సంఘానికి చేరి సంఘంలో ఆత్మల కాపరి ఉన్నాడు, నా మంచి కాపరి ఉన్నాడు అనుకునేటువంటి వారు ప్రపంచంలో చాలా కొదువగా ఉన్నారు పిల్లరా. ఇలా కొదువగా ఉన్నటువంటి వారి విషయమే మనం ఏం చేయాలంటే, ప్రభు అయిన యేసు క్రీస్తు సత్య సువార్తను సమాజానికి, ప్రపంచానికి తెలియపరిచేటువంటి ఏమంటే వారధులుగా, ఏమంటే దూతలుగా మనమందరం కూడా మారాలండి. అలా మారుతారని ఉద్దేశిస్తూ, యెహోవా యేసు ప్రభు మనకు మంచి కాపరిగా ఉన్నాడు. మరణమే కాపరిగా ఉండేటువంటి చోటుకు వెళ్ళిపోయేటువంటి వారిలో మనం ఉన్నామా, లేదా మంచి కాపరి ప్రధాన యాజకుడిగా మన కోసం మనల్ని సమస్తంలో సరిచేస్తూ, సమస్తంలో కాపాడుతూ, సమస్తంలో ఆయన సన్నిధి నిలుపుతూ మనల్ని ఎల్లవేళలా వెనుతట్టి నడిపించేటువంటి ఆయన సన్నిధిలో మనం ఉన్నామా? ఒకసారి మన ఆత్మలు మనమే పరీక్షించుకొని ప్రభు కొరకు గొప్పగా ఈ భూమి మీద జీవించాలని వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ, నన్ను నేను కూడా హెచ్చరించుకుంటూ ఇంతటితో వాక్య భాగాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నేను ప్రార్థన చేసుకుంటాను. ప్రేమగల తండ్రి, మీ అపారమైన ప్రేమ చేత ఇంతవరకు నీ దివ్య వాక్కులను మీరు వినిపించారు. విన్న మేమందరం కూడా మా జీవితంలో మిమ్మల్ని కాపరి, మిమ్మల్ని ఆయన మరి మంచి కాపరిగా ఉంచుకుని జీవించే వాక్యమును ధన్యతను అనుగ్రహించుకుంటాం. అవునాయన, మరణమే కాపరిగా ఉండేటువంటి చోటు కూడా ఉన్నది, అక్కడ మందలు వెళ్ళిపోతున్నారు. దాన్ని గ్రహించుకుని ప్రతి స్వార్థను తండ్రి మాకు ఇవ్వబడిన ఆయుష్ కాలంలో కొద్ది మందికైనా చెప్పి మరి మందలుగా కూర్చోబడలేకుండా నీ సన్నిధికి చేర్చేటువంటి గొప్ప ధన్యత మా అందరికి అనుగ్రహించుకో. ఇదిగో తండ్రి, ఇంతటి భారాన్ని కుశవల మీద వేసుకొని నడిపిస్తున్నటువంటి ఇదిగో నాయన ఈ క్రీస్తు రాజ్య సువార్త ఆన్లైన్ కాపర్లు ఉన్నారు. నేను కాయిచ్చు సంరక్షిస్తూ మీ కాపుదలలో తండ్రి ఎల్లవేళలో నడిపిస్తుండగా అంతకంతకు తండ్రి కృప దయచేసి అంతకంతకు తండ్రి అనేకులను తండ్రి మీరు ఈ యొక్క క్రీస్తు రాజ్య స్వార్థలను ఆయన మరి పాలి భాగస్తులుగా నిలిపినందుకే స్తోత్రములు చెల్లిస్తూ, చేస్తున్న ధర్మ కార్యాలు, వాక్య కార్యక్రమాలు, సువార్త సేవలు, సువార్థికులకు తండ్రి తోడుగా, వారి పరిచర్యలకు తోడుగా నిలిచినటువంటి పిల్లలైన కుటుంబాలందరినీ కూడా చల్లగా కాపాడమని, మంచి విద్యను, మంచి జ్ఞానమును, చక్కని కాపుదలను, మంచి ఆరోగ్యములను మాతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, అక్కడక్కడ జరుగుతున్న సభల విషయంలో దేవాంబ ప్రార్థన చేయించున్నాం. బలహీనులైన వారిని బలపరచండి, రక్షణ పొందని వారిని రక్షిస్తూ కన్నులు తింటూ రక్తాలను కూడా కార్చుకునేటువంటి వారు కూడా ఉన్నారు నాయన. వారిని వారి కుటుంబాలను చల్లగా కాపాడమని వేడుకుంటూ, దయతో తండ్రి మాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి కొరటి ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.